జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండోయ్, మీరు ఎత్తుకుని తిరగాలనుకుంటే గానమని తీసుకుని రండి. బొమ్మను పట్టుకుని తిరగడం ఏంటి? ఈ టైంలో సుమనమ్మని అడిగితే ఇదే. మీరే ఈ బొమ్మని నాకు ఇచ్చేయండి బాబాయ్ గారు. బిడ్డ నీకే బొమ్మ నీకేనమ్మా. గానవినెవరో నాకు దానం చేసినట్టు చెప్తారే, ఇటివ్వండి. అన్యాయం కదే. మా ఆయన ఆడుకుంటుంటే లాగేసుకుంటావా? నోట్లో వేలు పెట్టుకుని చప్పరించే వయసు మరినది. మీతో ఆడుకోమనండి, ఈ బొమ్మతో కాదు. హలో చిట్టి, ఆ బొమ్మ నీది కాదు, నైని చెల్లిది. అయితే ఏంటక్క, నేను నా రూమ్ కి తీసుకెళ్లిపోతాను. అలా ఎలా తీసుకెళ్తాం? చేత్తో పట్టుకుంటాను, లేదంటే నెత్తి మీద పెట్టుకుంటాను. అది కాదంటే ఇలా గాల్లో ఎగరేసుకుంటూ తీసుకెళ్తాను. ఇప్పుడుంటుందమ్మా బొమ్మ నీకు. చెంపల మీద కొడితే ఒప్పుకోనక్క చెప్తున్నా. కడుపులో గుద్దు చెల్లి. ఇందాకే బీరకాయ కూర తింది, కక్కేయాలి దెబ్బకి. అందరూ రౌండప్ చేసి కొట్టించాలనుకుంటున్నారా? నిన్ను దండించే అవసరం లేదిప్పుడు. ఏమనుకున్నా క్షమించేసింది. వెళ్ళి హాయిగా నిద్రపో సుమనమ్మా. మా అక్క జాలి నాకు అక్కర్లేదు. కోరి కొట్టించుకోవడం అంటే ఇదే. వదిలేసింది కదా, వెళ్ళవే ముందు. లేదు, ఎందుకు తిట్టదో ఎందుకు కొట్టదో నాకు తెలియాలి. ఇదెక్కడ గోలా? ఊరికే వెళ్ళొచ్చు కదా సుమనా. మా అక్క నా వైపు భిక్ష పెట్టినట్టు చూస్తోంది. ఆ చూపు నాకు నచ్చడం లేదు. ఈ బొమ్మకి గాయత్రి అని పేరు పెట్టింది కదా, కసి ఆ బొమ్మ మీద కాఫీ పారబోస్తేనే కొట్టిందా రోజు. ఇప్పుడు నేను పైకి ఎగిరేసినా ఏమనట్లేదంటే ఏదో కారణం ఉంది. బొమ్మ కింద పడలేదు కాబట్టి వదిలేసింది అనుకోమ్మా. అంతే, అలా అనుకుని వెళ్ళు. లేదు లేదు, మా అక్క దృష్టిలో ఏదో తేడా ఉంది. చెల్లి, ఆ తేడా ఏంటో చెప్పు, లేదంటే సుమన విసిగించేలా ఉంది. చెప్పనా సుమనా? చెప్పు. రేపు అందాల బొమ్మకి ప్రాణం వస్తుంది. నిజంగానే పాలు తాగుతుంది. అల్లరి చేస్తుంది, ఆడుకుంటుంది. అమ్మా అమ్మా అని నోరారా పిలవడానికి రాకపోయినా ఆ ఆతృతలో ప్రేమ కనిపిస్తుంది. ఏంటి రేపే? అవును, రేపీ పాటికి నేను నా బిడ్డను ఎత్తుకుని ఈ ఇంట్లో ఆడిస్తూ ఉంటాను. నా ఆశ, ఆశయం, దీక్ష అన్నీ నెరవేరబోతున్నాయి. నైని ఏం చెప్పిందో తనకైనా తెలుసా? మా అక్కకి పిచ్చి పట్టింది. అంత నమ్మకమని ఎందుకు అనుకోకూడదు? కరెక్ట్. నైని చెల్లి నోటి వెంట విశాలాక్షమ్మ వారు పలికించారు అంటే అది అఖండ సత్యం. 100 ఆరైనా 6 100 అది జరిగి తీరుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.